చాలా రాష్ట్రాల అసెంబ్లీల్లో గవర్నర్ ప్రసంగాలు వివాదాలకు దారితీస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో గతంలో తమిళిసై గవర్నర్గా ఉన్నప్పుడు మంత్రిమండలి రాసిచ్చిన ప్రసంగం కాకుండా ఆమె సొంతంగా ప్రధానమంత్రి మోడీని పొగుడుతూ ఆ ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. దీనిపై అప్పట్లో చాలా వివాదం చెలరేగింది. అట్లాగే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా తమిళనాడు అసెంబ్లీలో తమిళనాడు మంత్రిమండలి రాసిచ్చిన ద్రవిడియన్ మోడల్ అండ్ అంబేద్కర్ ఐడియాలజీ అనే పదాలని తీసేసి తన ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. దీనిపై అప్పటికప్పుడే అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం పూర్తయి ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతుండగానే గవర్నర్ అసెంబ్లీ నుంచి చెప్పపెట్టకుండా వెళ్ళిపోయారు. గవర్నర్లు అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఇట్లా ఉంటే, గవర్నర్లు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. గవర్నర్ ప్రసంగం పేరుతో మంత్రిమండలి ప్రభుత్వం తనను తాను పొగుడుకోవడం, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడం గవర్నర్ ప్రసంగంలో చేస్తున్నాయి. ఇదంతా కరెక్టేనా? అసలు గవర్నర్ ప్రసంగం గురించి రాజ్యాంగం ఏం చెబుతుంది ఒకసారి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 175, 176లో గవర్నర్ ప్రసంగం గురించి విషయాలు ప్రస్తావించారు. ఆర్టికల్ 175 ప్రకారం గవర్నర్కు అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించే హక్కు ఉంటుంది. అట్లాగే ఆర్టికల్ నెంబర్ 176 ప్రకారం ప్రతి అసెంబ్లీ ఏర్పడిన కొత్తలో, అంటే ఎలక్షన్స్ అయిపోయి కొత్తగా గవర్నమెంట్ ఏర్పడి ఫస్ట్ సెషన్లో ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగించాలి. అట్లాగే ప్రతి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్లో, అంటే సాధారణంగా ఇవి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, ఈ అసెంబ్లీ సెషన్స్లో కూడా గవర్నర్ ప్రసంగంతోనే ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే గవర్నర్ ఆ ప్రసంగాన్ని తన సొంతంగా రాసుకోవచ్చా? లేదు, ఖచ్చితంగా లేదు. గవర్నర్ అంటే ప్రభుత్వానికి హెడ్. అధికారాలన్నీ, హక్కులన్నీ, బాధ్యతలన్నీ ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్న రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి హెడ్ గవర్నర్. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తాను చేయదలుచుకున్న ఇప్పటికే చేసిన అభివృద్ధి లేదా సంక్షేమ కార్యక్రమాల గురించి, తాను భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి లేదా సంక్షేమ కార్యక్రమాల గురించి గవర్నర్తో చెప్పిస్తుంది. ఇది ఎట్లా అంటే, మన ఇంట్లో ఒక శుభకార్యం చేసుకుంటాం, ఖచ్చితంగా దాంట్లో ఉన్న మంచి చెడులు, దానికి అవే ఖర్చు అదంతా మనమే పెడతాం. కానీ ఇంట్లో ఎవరైనా ఒక పెద్దని పిలిచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పేసి అడుగుతాం. ఇది కూడా అట్లాంటిదే. గవర్నరు రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి గవర్నర్ హెడ్ కాబట్టి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయ్యే ముందు గవర్నర్ పిలిచి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు కానీ, చేసిన మంచి కార్యక్రమాలు, చేయబోయే మంచి కార్యక్రమాలు, ఈ ప్రణాళిక అంతా గవర్నర్ చేతుల మీదుగా వివరిస్తుంది. ఈ ప్రసంగం ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. ఈ ప్రసంగాన్ని మంత్రిమండలి తయారు చేయించి ఆమోదించి గవర్నర్కి పంపిస్తుంది. దాన్నే యథాతథంగా గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉంటుంది. అయితే గవర్నర్ ఏమైనా మార్పులు చేర్పులు చేయించవచ్చా? ఎస్, చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే అదే విషయాన్ని మంత్రిమండలికి సూచించాలి. ఇగో ఈ పలానా పాయింట్లు ఇందులో అభ్యంతరకరంగా ఉన్నాయి, వీటిని తొలగించవచ్చా లేదా వీటిని తీసేసి నేను ప్రసంగించవచ్చా అని చెప్పేసి సూచించాలి. అందుకు మంత్రిమండలి ఒప్పుకుంటే అది కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఖచ్చితంగా అదే ప్రసంగాన్ని గవర్నర్ చదవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు గవర్నర్లు ఎవరు మంత్రిమండలి రాసిచ్చిన ప్రసంగంలో సూచనలు ఇట్ల వరకు వెళ్లరు. కాకపోతే గతంలో మన విజయవాడకు చెందిన పిఎస్ రామ్మోహన్ రావు అనే వ్యక్తి తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. ఆ టైంలో ఆయన అప్పటి గవర్నమెంట్ రాసిచ్చిన ప్రసంగంలో కొన్ని విషయాలు నచ్చకపోవడంతో గవర్నమెంట్ని అడిగారు, ఈ పలానా విషయాలు ఇందులో ఇవి తీసేయొచ్చా అని చెప్పేసి అడిగారు. అందుకు అప్పటి గవర్నమెంట్ ఒప్పుకుంది. దాంతో ఆయన అదే ప్రసంగాన్ని కంటిన్యూ చేశారు. అంతే తప్ప గవర్నర్కి తనంతట తానుగా ఆ ప్రసంగాన్ని మార్చి చదివే అధికారం లేదు. ఒకవేళ అలా ఎవరైనా మార్చి చదివితే అది రాజ్యాంగ ధిక్కరణ కిందకే వస్తుంది. గతంలో తమిళిసై తెలంగాణ గవర్నర్గా ఉన్నప్పుడు ఆవిడిచ్చే ప్రసంగాలు ఎంతో ఉద్వేగపూరితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉండేవి. కానీ ఈ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సెషన్స్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఇచ్చిన స్పీచ్లో కేవలం మంత్రిమండలి రాసిచ్చిన స్పీచ్ని చదివేసి వెళ్ళిపోయినట్లుగా ఉంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.